హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మనకి వీడియోలో కనిపిస్తున్న ఆవులైతే కనిపిస్తున్నాయి. ఇవి శ్రీశైలంలోని ప్రధాన గో సంరక్షణ కేంద్రం ఏదైతే ఉందో, ప్రధాన గోశాల సంబంధించిన ఆవులన్నీ కూడా కొన్ని బయటకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో ఆవులను అయితే ఇక్కడ పోషణ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన గోశాల. ఇక్కడ లోపలికి ఇప్పుడు మనం వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు. నేను అంతకుముందు మహాశివరాత్రి అప్పుడు కొంత వీడియో చేశాను. పక్కనే మల్లమ్మ కన్నీరు సంబంధించిన కూడా టెంపుల్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మహాశివరాత్రి సమయంలో చేస్తున్నాను. కాబట్టి ఇలా దారి వెంట ఉన్న వాటిని చెప్పుకుంటూ అలా దారి వెంట ప్రయాణం చేద్దాము. ఇప్పుడు మనం శ్రీశైలం రింగ్ రోడ్డు వెంట జర్నీ అయితే చేస్తున్నాము. ఇది కూడా ఇప్పుడు మన కనిపిస్తున్న ఏరియా అంతా కూడా మల్లమ్మ కన్నీరు సంబంధించి టెంపుల్కి సంబంధించిన ఏరియా. మల్లమ్మ కన్నీరు అంటే మల్లమ్మ ఏడుస్తుందని కాదు, మల్లమ్మ చేసిన పూజలకి ఆమె భక్తికి శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఆమె ఆనంద బాష్పాలను అయితే కారుస్తుంది. కాబట్టి దాన్ని మల్లమ్మ కన్నీరు అన్నారు. అంతేగాని ఆమె ఏదో బాధపడుతుందని కాదు. ఆనంద బాష్పాలు. ఆమె సహజంగా వ్యవసాయం చేసుకునే వృత్తితోటి అయితే జీవనం సాగిస్తూ ఉండేది. ఆమె శివుని పట్ల భక్తితోటి బాగా పూజలు అవి చేసుకుంటూ ఉంటే ఆమె చేసే పూజలకి శివుడైతే ప్రత్యక్షమయ్యి ఆమెకి మోక్షాన్ని అయితే ప్రసాదిస్తాడు. ఆ సందర్భంగా ఆమె కన్నీరు అయితే కార్చుకుంది. ఇక్కడ పక్కన చూడొచ్చు, కొండపైన అంచు మీద ఏనుగు, జిరాఫీ, జీబ్రా, పులి బొమ్మలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. కొండ అంచు నుంచి నిజంగా అడవిలోంచి బయటకు వచ్చి జంతువులు చూస్తున్నాయి అన్నట్టుగా అయితే ఈ విగ్రహాలు అంటే బొమ్మల రూపంలో అయితే తయారు చేసి వాటిని పెట్టారు. అక్కడ చాలా బాగుంది. పిల్లలు పెద్దలు చూడటానికి చాలా బాగుంటుంది లొకేషను. దీనికి సంబంధించి కూడా నేను అంతకుముందు వీడియో పెట్టున్నాను కాబట్టి దీని గురించి కూడా నేను ఎక్కువ చూపించట్లేదు. ఇలా మన ప్రయాణము కాకతీయ కమ్మసత్రం వద్ద నుండి ముందు వీడియోలో నేను కొంత భాగం చూపించాను. దానికి కంటిన్యూషన్ వీడియో ఇది. రింగ్ రోడ్డు చుట్టూ ఎలా ఉంది, శ్రీశైలం అభివృద్ధి ఎలా ఉంది, రింగ్ రోడ్డు పనులు ఎట్లా పూర్తయినాయా లేదా, దీనికి సంబంధించి రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న అభివృద్ధి ఎలా ఉందనేది నేను వీడియో పరంగా చూపించే ప్రయత్నంగా ఇవన్నీ చూపిస్తున్నాను. 6 లైన్ల రోడ్డు తోటి రింగ్ రోడ్డు అయితే నిర్మాణం జరిగింది. ముందు లారీ కూడా వెళ్తుంది చూడొచ్చు. ఇలా మనము టెంపుల్కి ప్రధానంగా కాకతీయ కమ్మసత్రం బస్టాండ్ అంటే బస్టాండ్ టెంపుల్కి పూర్తిగా తూర్పు వైపు ఉంటుంది. తూర్పు వైపు నుంచి మన వీడియో మొదలయ్యి ముందు వీడియోలో దక్షిణం వైపు వచ్చే వరకు అయితే సారంగధర మఠం వరకు అయితే ముందు వీడియో కొనసాగింది. దాని పక్కనే గోశాల ఉంటుంది. గోశాల కాడి నుంచి ఇప్పుడు మన వీడియో అయితే ఈ వీడియో కొనసాగింది. గోశాల, మల్లమ్మ కన్నీరు, అలా ఏనుగు, అడవి జంతువులకు సంబంధించిన విగ్రహాలు అట్లా బయటకు వచ్చినట్టుగా. తర్వాత ఈ రోడ్డు సైడ్ ఏదైతే ఉందో, రోడ్డుకి ప్రధాన రోడ్డు ఈ రింగ్ రోడ్ ఏదైతే ఉందో కుడివైపు అంతా కూడా బిల్డింగ్లు, కన్స్ట్రక్షన్ నిర్మాణం అయితే చాలా వరకు అయితే జరుగుతుంది. ఇంకా అభివృద్ధి జరగాల్సింది అయితే చాలా ఉంది. ముందు రోజుల్లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అందరికీ కూడా వసతులు కల్పించాలంటే ఇలాంటి నిర్మాణాలు జరుగుతూనే ఉండాలి. అలా ఎడంవైపు, రోడ్డుకి ఎడంవైపు చూసుకుంటే ఎడంవైపు అంతా కూడా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. ఆ ఎడంవైపు ప్రదేశాల్లో కూడా 10, 15, 20 సంవత్సరాల్లో బిల్డింగులు ఏర్పడి అన్నిటికీ వసతులు కల్పించగలగాలని మనమైతే కోరుకుందాము. ముఖ్యంగా ఇక్కడ నేను ఈ వీడియో ద్వారా ఈ రింగ్ రోడ్డుకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి అయితే చూపిస్తూ ఉన్నాను. మనకి అక్కడ ఆ పింక్ కలర్లో బిల్డింగ్ అయితే మసీదులా కనిపిస్తుంది కదా, అది శివాజీ స్ఫూర్తి కేంద్రము. అది ఈ స్ఫూర్తి కేంద్రానికి సంబంధించి చాలా విషయాలు అయితే ఉంటాయి. దానికి సంబంధించి కూడా నేను కొంత వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. శివాజీ అనేవారు పక్కా హిందువు కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఎట్లాంటి కృషి అయితే చేశారో అలాంటి వాటి గురించి అక్కడ స్ఫూర్తి కేంద్రంలో చాలా విషయాలు అయితే ఉంటాయి. వాటిని గురించి కూడా తెలుసుకుందాము. అలాగే ఇక్కడ రుద్ర పార్క్ అనేది ఉంటుంది. రుద్ర పార్కులో ఉన్న విషయాలు, విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది కూడా కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు కాబట్టి రుద్ర పార్కుకు సంబంధించి ఎన్నో విషయాలు, అలాగే కృష్ణమ్మకు సంబంధించి, అలాగే డ్యామ్ వ్యూ పాయింట్కి సంబంధించి చాలా విషయాలు అయితే ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. వాటిని కూడా మనం కలిపి చూద్దాము. ఇక్కడ మనం రుద్ర పార్కు దగ్గరికి అయితే వచ్చాము. ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రము అలాగే రుద్ర పార్కు రెండు ఆపోజిట్లోనే ఉంటాయి. మధ్యలో రింగ్ రోడ్డు ఉంటాయి. అటు 100 మీటర్లు, ఇటు 100 మీటర్లు మాత్రమే ఉంటుంది. చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలంలో ప్రధానంగా పిల్లలు బాగా ఎంటర్టైన్మెంట్ పరంగా ఇష్టపడే ప్రధానమైన పార్కు రుద్ర పార్కు బయట ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. లోపలికి వెళ్ళి పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరైనా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్న గ్రీనరీని, లోపల ఉన్న విధానాన్ని నేను ఆల్రెడీ ముందు మహాశివరాత్రి టైంలో పాదయాత్ర వచ్చినప్పుడు చూపించాను.
అప్పుడు నేను ఒక్కడనే చేశాను కాబట్టి, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎలా అనిపించింది, అలాగే పిల్లలు ముగ్గురు ఉన్నారు కాబట్టి పిల్లలకి ఎలా అనిపించింది అనేది కూడా చూద్దాము. అప్పుడు నేను వచ్చినప్పుడు కృష్ణానది వ్యూలో కూడా కృష్ణానదిలో పెద్దగా వాటర్ లేవు కాబట్టి ఇప్పుడు బాగా గేట్లు కూడా తీస్తున్నాయి, వాటర్ ఫుల్గా ఉన్నాయి కాబట్టి వ్యూ పాయింట్ కూడా చూడటానికి బాగుంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఈ రుద్ర పార్కు వెళ్ళే ఎంట్రన్స్ ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఒక కారు కనిపిస్తుంది కదా, గ్రే కలర్ కారు. ఆ కారు దగ్గర నుంచి అది రింగ్ రోడ్ అనమాట. రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఎంత ఒక 100 మీటర్ల లోపలికి ఉంటుంది అంతే. రుద్ర పార్కు మెయిన్ రోడ్డు మీద కనిపిస్తుంటుంది. దానికి ఆపోజిట్లోనే, రోడ్డుకి ఆపోజిట్లో ఇది ఒక రుద్ర పార్క్ ఒకవైపు ఉంటుంది. ఆపోజిట్లోనే శివాజీ స్మారక మందిరం ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా పింక్ కలర్లో, ఆ బిల్డింగు శివాజీ స్మారక మందిరం. చాలా బాగుంటుంది అది కూడా. నేను దానికి సంబంధించి వీడియో చూపించాను ఆల్రెడీ. ఇప్పుడు పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు వచ్చాం కాబట్టి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది. ఇప్పుడు సుమారు మహాశివరాత్రి అంటే ఫిబ్రవరి నెలలో, ఇప్పుడు జూలై నెల ప్రస్తుతం. 5 నెలలు అయితే దాదాపు సమయం గడిచింది కాబట్టి ఈ 5 నెలల్లో ఏమైనా మార్పులు వచ్చినాయి అనేది కూడా మళ్ళీ చూద్దాం ఒకసారి. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లో రుద్ర పార్క్ అనేది కొంచెం కలర్ అయితే పోయింది, చూద్దాము. ఇంకొక పెద్ద బోర్డు అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. రుద్ర పార్క్కి సంబంధించి మెయిన్ గేట్ దగ్గర లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లో శ్రీశైల దేవస్థానం దేవాదాయ చట్టాన్ని అనుసరించి శ్రీశైల క్షేత్ర పరిధిలో పొగ త్రాగటం, మద్యపానం, మాంసాహారం నిషేధించడం అనేది నిబంధనను ఉల్లంఘించిన వారిపై తగు చర్యలు తీసుకోబడతాయని క్లియర్గా అయితే తెలుగు, కన్నడ, ఇంగ్లీష్లో అయితే బోర్డులు అయితే పెట్టున్నాయి. రుద్ర పార్క్ మెయిన్ గేట్ ఇది. మెయిన్ గేట్లోంచి లోపలికి వెళ్ళి ఎంట్రన్స్లోంచి చూద్దాము. ఇక్కడ లోపల చూడాల్సినవి చెట్లు కూడా చాలా రకాలైతే ఉంటాయి. ఈ రకాల్లో అలాగే ఉన్న గ్రీనరీని, అక్కడ ఉన్న వసతుల్ని పిల్లలు ఎలా ఇష్టపడుతున్నారని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది లోపలికి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయితే లోపల చుట్టూ తిరిగే ప్రదేశం అయితే బోల్డ్ అంత ఉంటుంది. అట్లాగే ఈ స్ట్రైట్గా చూసుకుంటే మనకి ఎద్దుల బండి అయితే కనిపిస్తుంది. ఎద్దులతోటి చెక్క బండి అయితే కనిపిస్తుంది కట్టి. లోపల కొంతమంది క్లీనింగ్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు పని వాళ్ళు. గడ్డిని అంతా కట్ చేసిన గడ్డిని బయట పారబోస్తున్నారు. ఇట్లా చుట్టూ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ టాయిలెట్స్, తాగునీరు అయితే చాలా బాగా ఉంటాయి వసతులు, దానికి సంబంధించి ఇబ్బంది లేదు. ఇక్కడ చెట్ల పేర్లు కూడా పలానా చెట్టు అని బోర్డులు కూడా అయితే పెట్టారు. మారేడు అని, గానుగు చెట్టు, రాయల్ ఫామ్, ఇట్లా ప్రతి చెట్టుకు కూడా బోర్డులు అయితే పెట్టి తెలుసుకునే విధానంగా అయితే ఉన్నాయి. దాదాపు ఈ శ్రీశైలం ఫారెస్ట్లో కొన్ని వందల రకాల చెట్ల రకాలు అయితే ఉంటాయి. అవన్నీ మనం కంటితో చూడగలుగుతాం కానీ వాటి పేర్లు అయితే మనకు అర్థం కాదు. అందువల్ల కొన్ని పేర్లు అయితే ఇక్కడ బోర్డు పరంగా పెట్టుండారు కాబట్టి మనం చూసుకోవచ్చు. ఇది రాయల్ ఫామ్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాయల్ ఫామ్ అంటే దాదాపు మన అపార్ట్మెంట్లో, ఇళ్లల్లో బయట గ్రీనరీ కోసం ఎత్తుగా ఈత చెట్లు, తాటి చెట్లు లాగైతే పెంచుకుంటుంటారు. ఇవి చాలా బాగుంటాయి చెట్లు అయితే. ఇది రాయల్ ఫాము. పార్క్ లోపల గడ్డి అంతా కూడా కట్ చేసి క్లీన్ చేస్తున్నారు. గడ్డి అంతా కూడా కట్ చేసి ఉన్నాయి. పని వాళ్ళు అయితే గడ్డి అంతా బయట పారేస్తున్నారు. కొన్ని రోజులకి వాటర్ పెట్టే కొద్దీ మళ్ళీ గడ్డి అయితే పచ్చడి గడ్డి అయితే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు వర్షాలు బాగానే పడుతున్నాయి కాబట్టి వాటర్ కూడా అంత అవసరం లేకుండా పెరిగిపోతుంటుంది గడ్డి. నడిచే దారి వెంట కూడా చూడండి, దారి వెంట బండల మధ్యలో నుంచి కూడా గడ్డి చాలా బ్రహ్మాండంగా గడ్డి కనిపిస్తుంది. నడవటానికి కూడా మెత్తగా ఉంటుంది. నేనైతే చెప్పులు వేసుకోను కాబట్టి చెప్పులు వేసుకోకుండా నడుస్తున్నాను ఉత్తకాళ్ళతోటి. చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అయితే. ఇప్పుడు టెంపరేచర్ అయితే 30 చూపిస్తుంది, 30 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఇప్పుడు సమయం అయితే 10 గంటలు అయితే అయింది. ఉదయం 10 గంటల సమయంలో ఈ వీడియో అయితే చేస్తున్నాము. జూలై 11వ తారీఖు. నిన్న 10వ తారీఖు అయితే మనం శ్రీశైలం చేరుకున్నాము. గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారి అలంకరణ కూడా భ్రమరాంబికా దేవికి సంబంధించి రకరకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతోటి అలంకరణ అయితే చేశారు. మామూలుగా ఇక్కడ గడ్డి కట్ చేయకముందు అయితే ఇది ఇంత ఎత్తు అయితే గడ్డి అయితే పెరిగింది, చాలా ఎత్తు పెరిగింది గడ్డి. ఇలా ఎత్తు పెరిగిన గడ్డి అంతా కూడా కట్టర్ ద్వారా కట్ చేసి చిన్న చిన్న కుప్పలుగా చేసుకొని ఎత్తి బయట అయితే పారపోస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ మామూలుగా పెరిగిపోతుంటుంది. దీన్ని అయితే క్లీన్ చేయాల్సి ఉంటుంది. పార్కు నిర్వహణ అంటే క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలంటే ఇలాంటి పనులు అయితే ఎక్కువ చేయాల్సి ఉంటుంది. భ్రమరాంబికా దేవి గురించి చెప్పుకుంటూ ఆ పాత కాలం రోజుల్లో అమ్మవారికి సంబంధించి అలా ఆకుకూరలు, కాయగూరలు,
పండ్లు అలంకారం చేసి నిన్న పూర్తిగా ఆ రూపంలో పూజ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఓ రాక్షసుడంట మానవ కోటిని మానవ జీవనాన్ని నాశనం చేయాలని చెప్పి వేదాంతాలని అంతర్ధానం అయ్యేటట్టుగా అయితే శాపం అయితే పెట్టాడంట రాక్షసుడు. తన తపశక్తితోటి సాధించుకున్న శక్తులతోటి అలా వేదాంతాలు అవన్నీ కూడా అంతర్ధానం అయ్యేటట్లుగా శాపం పెట్టడం వల్ల వాటి వల్ల పూర్తిగా అనావృష్టి అయితే వచ్చిందంట. అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అంటే మొత్తం క్షామము అంటారు కదా, కరువు కాటకాలతో అల్లాడిపోయే విధంగా అట్లా అల్లాడిపోయి కొంతకాలం అట్ట గడిచేటప్పటికి మహర్షులు మహామునులు మళ్ళీ దేవతల్ని తపస్సు చేసి వాళ్ళు కోరారంట. అప్పుడు అమ్మవారు భ్రమరాంబికాదేవి నాకు ఇట్లా చేయండి, ఆకుకూరలు కూరగాయలు పండ్లతోటి ఇట్లా చేయండి, ఇట్లా పూజలు చేస్తే రైతు వారీగా అందరూ సస్యశ్యామలంగా ఉంటారు, దానికి సంబంధించి పండించే ప్రతి రైతు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తాడని చెప్పి ఆ టైంలో ఆ పళ్ళు కూరగాయలు ఆకుకూరలన్నిటిని కూడా ఆమె సృష్టించిందంట. అప్పటి నుంచి ఇంకా కరువు కాటకాలు లేకుండా చాలా బాగా అయితే అందరూ జీవనం సాగించుకుంటూ చాలా బాగున్నారంట. ఇక్కడ చాలా రకాల మొక్కలకు కూడా బోర్డులు అయితే పెట్టున్నారని చెప్పుకున్నాం కదా. మందార మొక్క అనేది సహజంగా మనందరికీ తెలిసిందే కాబట్టి మందార బోర్డు అనేది చూపిస్తున్నాను. ఇక్కడ చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి, అవి కిలకిల అరుస్తున్నాయి. ఒక్క నిమిషం నేను సైలెంట్గా ఉంటాను, అది గోల అయితే విన్నాము, చాలా గోల చేస్తున్నాయి, చాలా ఉన్నాయి అలాంటి చెట్లు అయితే. కొంచెం జూమ్ చేస్తే కానీ అది కనపడదు, చాలా న్యాచురల్గా ఉంది ఇక్కడైతే. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది, మళ్ళీ ఎగిరిపోతాయి. మన జూమ్ చేసి చూపిస్తే కష్టం. పక్షులు ఉన్నాయి, ఒక 20-30 పక్షులు అయితే ఉన్నాయి, బాగా గోల్ చేస్తున్నాయి కిలకిల అని. చూద్దాం, మిగతా ఏరియా చూడాల్సింది చాలా ఉంది. గ్రీనరీ అంతా కూడా ఈ విధంగా ఉంది.